ఈ మధ్య మీ ఫీడ్లో ఈ పెంగ్విన్ ఎక్కడ చూసినా కనిపిస్తోందా? అసలిది ఏంటి? దీని గురించి అంత చర్చ ఎందుకు జరుగుతోంది? ఈ వీడియో ఇంటర్నెట్ని షేక్ చేసింది. ప్రజలు దీనిని నిహిలిస్ట్ పెంగ్విన్ అని పిలుస్తున్నారు. కొంతమందంటున్నారు ఇది డిప్రెషన్ని చూపిస్తోంది అని. మరికొందరంటున్నారు ఇది తిరుగుబాటు అని. ఇంకొందరికి మాత్రం ఇది మనలానే అనిపిస్తోంది. కానీ అసలు నిజమేంటి? ఈ పెంగ్విన్ కథ ఏమిటి? మరి మనం దీనితో ఎందుకు కనెక్ట్ అవుతున్నాం? ఈ వీడియో 2007లో వచ్చిన ఒక డాక్యుమెంటరీ నుంచి తీసుకున్నది. పేరు ఎన్కౌంటర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్. అందులో మనం చూస్తాం అన్ని పెంగ్విన్లు సముద్రం వైపు వెళుతుంటే ఇది మాత్రం ఒంటరిగా పర్వతాల వైపు నడుస్తోంది. ఆహారం లేదు, సేఫ్టీ లేదు, బ్రతికే అవకాశం కూడా లేదు. నేరేటర్ కూడా అంటాడు ఈ పెంగ్విన్ బహుశా తన మరణం వైపే నడుస్తోంది అని. ఇంటర్నెట్ మాత్రం అలా చూడలేదు. ఇంటర్నెట్ అన్నది ఇది నేను. ఎందుకంటే ఆ పెంగ్విన్లో మనల్ని మనం చూసుకున్నాం. అందరూ జీవితంలో ఒకే దారిలో పరిగెడుతున్నారు. కెరీర్, డబ్బు, స్టేటస్, విజయం. కానీ ఈ పెంగ్విన్ మాత్రం ఏమీ చెప్పకుండా ఆ దారినే వదిలేసి నడుస్తోంది. కోపం లేదు, డ్రామా లేదు, స్పీచ్ లేదు. అందుకే ఇది హార్ట్ని తాకింది. తర్వాత మీమ్స్ వచ్చాయి. నా సమస్యల నుంచి నేను నడిచిపోతున్నాను. 9 to 5 లైఫ్ తర్వాత నా పరిస్థితి. సమాజం హసులంటుంటే నా మనసు మాత్రం పర్వతాలంటోంది. ఈ పెంగ్విన్ ఒక సింబల్ అయిపోయింది. మూర్ఖత్వానికి కాదు, అలసిపోయిన మనస్సుకు. సైన్స్ ఏమంటుంది? ఇది కేవలం దారి తప్పడం అంటుంది. ఒక అరుదైన ఇన్స్టింక్ట్ ఎర్రర్ అంటుంది. కానీ ఇంటర్నెట్ ఏమంటుంది? మాకర్థం కావాల్సింది ఇదే. అసలు ప్రశ్న ఇది. ఆ పెంగ్విన్ తప్పిపోయిందా? లేదా తన దారిని తానే ఎంచుకుందా? జీవితానికి అర్థం పుట్టుకతో వస్తుందా? లేదా మనమే దానికి అర్థమిస్తామా? ఎందుకంటే ఆ పెంగ్విన్లో మనమొక జంతువుని చూడలేదు, మనల్నే చూశాం. కాబట్టి మీకెప్పుడైనా దారి తప్పినట్టుగా అనిపిస్తే ఈ పెంగ్విన్ని గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు నడిచిపోవడం బలహీనత కాదు, అది ఒక ప్రశ్న. మరి ఆ ప్రశ్న నుంచే అర్థం మొదలవుతుందేమో.